గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ టాక్ తీసుకునే అన్న గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అన్న పేరు రాజ్ కుమార్. అన్న లివ్స్ ఇన్ ఓల్డ్ అల్వాల్ నియర్ లయోలో కాలేజ్ ఇన్ హైదరాబాద్. అన్న ఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ స్టూడెంట్ కౌన్సిలర్. లైక్ స్టూడెంట్స్ చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారు కదా, లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్. Anna is giving solutions to students so that they will be delivered from those various issues. And Anna is working as student coordinator in ICFI University for foreign students. And Anna is married. Akka peru Ammani Raj. Anna and Akka are blessed with one baby boy. So now let us all clap and invite Rajkumar Anna to come forward and take over the next session. Okay. Good evening to everyone. Good evening. So, I want to talk about 2,700 seconds. Okay? I want to ask you one question. ఏంటి అని అంటే, ఏ కంట్రీ ఎక్కువ రోబోట్స్ని ఉపయోగిస్తుంది? నైస్. నెక్స్ట్. You can talk. Which country uses more robots in the world? Japan. China. You know, నేను ఇంతవరకు మాట్లాడిన ప్రోగ్రామ్స్ అన్నిట్లా చాలామంది రోబోట్స్ని ఎక్కువ ఉపయోగించే దేశం ఏది అని అంటే ఫస్ట్ జపాన్ చెప్తారు, దాని తర్వాత చైనా చెప్తారు. బట్ యు నో, అకార్డింగ్ టు అ సర్వే December 3, 2024 ప్రకారము South Korea is listed in the first, where they use robots more in the country. You know, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఆలోచిస్తే యూ మైట్ బి షాక్డ్. ఏంటి అని అంటే, సౌత్ కొరియాలో ఒక రోబోట్స్ని, అంటే సౌత్ కొరియాలో చాలా రోబోట్స్ని ఉపయోగిస్తారు. అయితే ఒక రోబోని తెచ్చిండ్రు. రోబోని తెచ్చిన తర్వాత ఆ రోబోని పనిచేయడానికి ఆర్గనైజ్ చేసిండ్రు. సో దే హ్యావ్ బీన్ యూజింగ్ ద రోబోట్ ఇన్ దర్ కంపెనీ అండ్ విచ్ వాజ్ ఆర్గనైజ్ టు వర్క్ 9 hours. బట్ యు నో ద మేనేజర్, he uses it for 16 hours. అసలు రోబో ఏం చేసిందో తెలుసా? జూలై 5th 2024లో జూలై 5th ఇట్ కమిటెడ్ సూసైడ్. ఆర్ యూ గెటింగ్ ఇంట్రెస్టెడ్? అంటే ఎట్లా అయిపోయింది అని అంటే పరిస్థితి, రోబోట్స్ కూడా ఈ వరల్డ్లో ఉన్న ప్రెజర్స్కి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అవునా కదా? వీఆర్ ఫీలింగ్ దాట్ వీఆర్ ప్రెషరైజ్డ్. మనకు యాజ్ వీఆర్ ద స్టూడెంట్స్, మనకు ఎక్కడెక్కడ ప్రెషర్స్ ఉంటాయి? ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రెషర్. మనకు ఏ విధంగా ప్రెషర్స్ ఉంటాయి? ఐ విల్ టెల్ యూ. ఆర్ యూ ఫేసింగ్ ప్రెషర్స్ ఇన్ అకాడమిక్స్? If you say, if it is true, you can say yes. Are you feeling so depressed or pressurized in your academics? Friends? No. In academics, in workplace, and even in the families. And when I say friends, it is absolutely, your answer is no. Okay? అయితే మనిషి ఎలా ఉన్నాడు అని అంటే, ఈవెన్ దో హీస్ ఫేసింగ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ఛాలెంజెస్, మ్యాన్ ఈజ్ డెవలపింగ్. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. యు నో, ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ హూ ఇస్ ఈలన్ మస్క్ ఈజ్ హోపింగ్ టు బిల్డ్ అ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ ఆన్ మార్స్ ఇన్ అప్కమింగ్ 30 years. 30 yearsలో ఇంకొక సెల్ఫ్ సస్టైనింగ్ సిటీని మాస్ మీద నియమించబోవాలనుకుంటున్నాడు. అయితే దీనికి నిజంగా
అది నిజంగా సాధ్యమా? మార్స్ మీద నివసించడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకు అనంటే దెర్ ఈస్ అ థిన్ అట్మాస్ఫియర్ ఇన్ ద సెన్స్ మార్స్ మీద 96% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. మాస్ ఇస్ కోల్డర్ దాన్ ఎర్త్. అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా పడిపోతుంటాయంటే ఒక్కొక్కసారి -60 డిగ్రీస్ నుంచి -120 డిగ్రీస్ వరకు పడిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడుండి పాత్ ఫైండర్నే కానీ క్యూరియాసిటీనే కానీ ఇక్కడుండి ఆపరేట్ చేస్తున్నాడు ఒక మనిషి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయిందంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏఐ వరల్డ్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ పార్షల్ ఏఐ వరల్డ్. ఎంతమంది ఏఐ ఎంఎల్ చేస్తున్నారు ఇక్కడ ఇంజనీరింగ్లో? ఓకే, ఫైన్. మనము అంటే రానున్న దినాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఏఐ అనేది ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అండ్ టెక్నాలజీలో ఇంకా మార్పులు జరిగినాయి. ఏంటి అనంటే ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది కదా, ఈ బయోటెక్నాలజీలోని క్రిస్పర్ జీన్ టెక్నాలజీని ఉపయోగించి డిఎన్ఏలో ఎడిటింగ్స్ చేసుకోవచ్చు, జెనెటిక్ డిజార్డర్స్ని క్యూర్ చేయొచ్చు. అండ్ కెన్ యూ టెల్ యువర్ నేమ్? సౌజన్య. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సౌజన్య ఇప్పుడు అంటే మమ్మీ కడుపులో ఉందనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సౌజన్య మమ్మీ కడుపులో ఉందనుకుందాం. జెనెటిక్ ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే సౌజన్య పుడితే ఎలా పుట్టాలి, తన ఐబ్రోస్ ఎలా ఉండాలి, తన ఫేస్ ఎలా ఉండాలి, తన హైట్ ఎంత ఉండాలి, అండ్ ఇంకేమైనా డిసీజ్ వస్తే వాటిని ఎలా క్యూర్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, అలాంటి అన్నీ ఇంకో కొత్త ప్రపంచం రాబోతుంది. ఇప్పటి వరకు మనం ఏం చూసినాము అని అంటే ఆ షాప్లో మీట్ చూసినాం. ఇప్పుడు క్రిస్పర్ జీన్ టెక్నాలజీ వల్ల, బయోటెక్నాలజీ వల్ల ఏం జరగబోతుంది అని అంటే ల్యాబ్ గ్రోన్ మీట్స్ చూడబోతున్నాం. అంటే యానిమల్స్ని చంపాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏందనంటే ఇప్పటి వరకు చిన్నపిల్లల్ని గర్భంలో చూసినాం. వీఆర్ గోయింగ్ టు సీ చిల్డ్రన్ ఆర్ అంటే అన్బోర్న్ బేబీస్ ఫీటస్ ఇన్ ఎ ల్యాబ్స్. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్. ఈ వరల్డ్లో ఆటోమేషన్ ఉంది కదా, కార్లలో ఆటోమేషన్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫ్లైట్స్. ఇప్పటి వరకు పైలట్స్ నడిపించారు, కానీ ఇప్పుడు ఫ్లైట్స్ కూడా అంటే పైలట్స్ లేకుండా ఆటోమేషన్లోనికి రాబోతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మెటావర్స్. నా పాయింట్ ఏంటి అని అంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది. మ్యాన్ డెవలప్డ్ సో మచ్. He invented many things, but he didn't find God. Where is he? That is my question. And you know, man invented andro-humanoid robots. ఇప్పుడు సోఫియా ఉంది కదా, అలాంటిది అన్నట్టు. మనిషి ఎంత డెవలప్ అయిండు అని అంటే చాలా డెవలప్మెంట్లోనికి వెళ్ళిపోయిండు, కానీ మనిషి దేవుణ్ణి కనుక్కోలేకపోయిండు. వేర్ గాడ్ లివ్స్. అయితే ఈ ప్రిన్సిపల్స్ ఏమన్నా కొద్దిగా దానికి సెట్ అవ్వచ్చు. దేవుణ్ణి ఎందుకు మానవుడు కనుక్కోలేకపోయిండు అని అంటే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, మ్యాన్ ఈజ్ ఫినైట్. ద గ్యాప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిట్. అని అంటే దేవుడు ఎప్పుడు కూడా అనంతుడైన వాడు, మనిషి పరిధులు కలిగినటువంటి వాడు. మనిషి ఎలాంటి వాడు? సో లిమిటెడ్ బీయింగ్. మనిషి అంటే హీ కెనాట్ ఫైండ్ గాడ్, హీ కెనాట్ డిస్కవర్ గాడ్ వేర్ హీ లివ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దేవుడు మనిషిని చేరుకోవడం సులభమా, మనిషి దేవుని చేరుకోవడం ఈజీ అవుతుందా? ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ ఆన్సర్ మీ. మనిషి దేవుని చేరుకోవచ్చా లేదా దేవుడు మనిషిని చేరుకోవచ్చా? But absolutely I want to contradict with you. And God can reach man. టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ చేసిండు మనిషి. ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్సే కానీ ఇక్కడుండి మనిషి శాటిలైట్స్ని ఆపరేట్ చేస్తున్నాడు. మనిషి ఎంతో టెక్నాలజీని అభివృద్ధి చేసిండు, కానీ మ్యాన్ డింట్ ఫైండ్ గాడ్ వేర్ హీస్ హీ. ఒకసారి ఏం జరుగుతుందంటే 1960s జర్మన్ టిటో అనే ఒక రష్యన్ కాస్మోనాట్,
అంతరిక్షంలోకి వెళ్తాడు. అంతరిక్షంలోకి వెళ్ళి ఎర్త్ యొక్క ఆర్బిట్ చుట్టూ తిరిగి ఈ భూలోకం మీదకి వచ్చి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు కొంతమంది. అయితే సైంటిస్టులు చాలామంది వస్తారు. దాంతోపాటు జర్మన్ టిటో కూడా అక్కడికి వెళ్తాడు. అయితే జర్మన్ టిటో యొక్క ఆ పాయింట్ రాగానే ఆయనని మాట్లాడమని కోరుతారు. జర్మన్ టిటో మాట్లాడడానికి లేచి ఆయన సైంటిస్ట్ అందరి ముందు చెప్పింది ఏంది అని అంటే, ఐ వెంట్ ఇన్ టు స్పేస్ బట్ ఐ డింట్ ఫైండ్ గాడ్ వేర్ హీస్ హీ. నేను అంతరిక్షంలోకి వెళ్ళినా కానీ దేవుడు ఎక్కడున్నో నాకు తెలియదు అని అంటాడు. అయితే ఇంకొక సైంటిస్ట్ మీలాగానే కూర్చుండే ఆ కాంగ్రిగేషన్ నుంచి లేచి ఏమంటాడు తెలుసా, జర్మన్ టిటో, ఐ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్. అదేంటి అంటే, నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత నీ ఆక్సిజన్ పైప్ని తీసేయి, దాని తర్వాత నీ స్పేస్ సూట్ని తీసేయి, అప్పుడు దెన్ యూ విల్ సీ గాడ్. సీరియస్లీ ఏ సైంటిస్ట్. అండ్ ఇంకో సైంటిస్ట్ ఏమంటాడు అంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్, హూ ఇన్వెంటెడ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఆయన ఏమంటాడు తెలుసా, ద డీప్ ఇమోషనల్ కన్విక్షన్, ద ప్రెసెన్స్ ఆఫ్ సుపీరియర్ పవర్ విచ్ ఈస్ రివీల్డ్ ఇన్ అన్ అన్కాంప్రహెన్సిబుల్ యూనివర్స్ ఫార్మ్స్ మై ఐడియా ఆఫ్ గాడ్. అంటే ఏంటి అని అంటే, సృష్టిలో నాకు ఏది కనబడ్డా కూడా, సృష్టిని చూసినా దానిలోని డిజైన్ చూసినా నాకేం కనబడుతుందంటే, దేర్ ఈజ్ అ డిజైనర్ అండ్ దేర్ ఈజ్ అ క్రియేటర్. ఇఫ్ దేర్ ఈజ్ అ క్రియేషన్, దేర్ ఈజ్ అ క్రియేటర్. ఇఫ్ దేర్ ఈజ్ అ డిజైనర్ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ అ డిజైన్, దేర్ ఈజ్ అ డిజైనర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఆయన ఎంత ఫేమస్ అంటే, ఆయన యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత అని అంటే, ఇప్పటి వరకు ఆయన బ్రెయిన్ని కొన్ని రీసెర్చ్ ల్యాబ్స్లల్లా ఆయన బ్రెయిన్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈజంట్ ఇట్? అవునా కదా? ఇప్పటి వరకు జరుగుతుంది. అయితే మానవుడు ఎదుర్కొంటున్న అంటే టెక్నాలజీ అభివృద్ధి కావచ్చు, టెక్నాలజీ అభివృద్ధి అయింది. అయితే మానవుడు చాలా రకాలైన సమస్యల్ని ఫేస్ చేస్తున్నాడు. వన్ సైడ్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ ఇంప్రూవ్డ్ అండ్ అనదర్ సైడ్ మ్యాన్స్ మైండ్ సెట్, మ్యాన్స్ బిహేవియర్ and man's tendency of man's style of thinking is becoming day by day. అందుకే అంటే ఎందుకు క్రూయల్గా అవుతుంది అని అంటే, మనిషి యొక్క మైండ్ అనేది ఎందుకు బ్రూటల్గా, ఎందుకు అంత క్రూయల్గా అవుతుంది అని అంటే, మనిషికి ఉన్నది పాపం. ఇందాక మనం ఒక స్కిట్ చూసినాం కదా, ఆ స్కిట్లో ఏందనంటే పాపం అది ఎప్పటికీ లాగుతూ ఉంటుంది మనల్ని. బైబిల్లో ఒక స్కాలర్ ఉన్నాడు. బైబిల్లో ఒక స్కాలర్, హీ వాజ్ ఎ స్కాలర్ అండ్ హీస్ అ ఫిలాసఫర్. హిస్ నేమ్ ఈజ్ పాల్. ఆయన ఏమంటాడు అంటే, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అని అంటే ఏంటి అని అంటే, ప్రతి వాడును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నాడు అని. అంటే మన సాఫ్ట్వేర్, మన యొక్క ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకో, దానికి చిప్ వేసినా, లేకపోతే ఒక కంప్యూటర్ ఉందనుకో, ఆ కార్డ్ రీడర్ కానీ లేకపోతే ఒక చిప్ వేస్తే దాంట్లో వైరస్ ఉన్నదనుకో, ఆ వైరస్ ఏం చేస్తుంది, అది కొంచెం డ్యామేజ్ చేస్తుంది మెషిన్ని. అట్లాగే మన బాడీలో, మన బీయింగ్లో పాపం అనే ఒక వైరస్ అది ఉంది. మనని రోజు అది ఏం చేస్తుందనంటే, ఒకవైపు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా, మన జీవితాలు అభివృద్ధి అవుతున్నా, అది ఏం చేస్తుందనంటే, ఇట్ క్రియేట్స్ యాంగర్, ఇట్ క్రియేట్స్ బ్రూటల్ మెంటాలిటీ. మన జీవితాలకి అది ఏం చేస్తుందంటే, కొంచెం ఇట్ ఈస్ ఇగ్నైటింగ్ అవర్ బీయింగ్. అంటే రోజు రోజుకి మనిషి ఎలా తయారవుతున్నాడు అని అంటే, చాలా క్రూరంగా తయారవుతున్నాడు. దేర్ ఆర్ సో మర్డర్స్, రేప్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇంత జరుగుతున్నాయి రేప్ కేసెస్ కానీ. యాజ్ ఐఎమ్ ఎ స్టూడెంట్ కౌన్సిలర్, యాజ్ ఐఎమ్ ఎ కౌన్సిలర్, ఐ నీడ్ టు రివీల్, ఐ వాంట్ టు టాక్ టు యూ ఓపెన్లీ. దేర్ ఆర్ మెనీ మర్డర్స్, రేప్ కేసెస్ అండ్ సెక్స్, హోమోసెక్షువాలిటీ. మనిషి యొక్క బ్రెయిన్ అనేది, మనిషి యొక్క మెంటాలిటీ అనేది
చాలా అతి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది. యునో వన్ థింగ్, మర్డర్స్ ఎన్నో జరుగుతున్నాయి. మర్డర్స్ అంటే హైదరాబాద్లో ఏం జరిగిందంటే రీసెంట్గా తార్నాకలో వెరీ రీసెంట్ న్యూస్. ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. తనకు అప్పటికే ఊబర్ బుక్ కాలేదు. అయితే ఒక ఆయన వచ్చి బైక్ మీద ఎక్కించుకొని పోయి ఒంటరిగా ఉన్న ఒక గర్ల్ని తీసుకొని వెళ్ళి రేప్ చేసి మర్డర్ చేసిండు. యునో అండ్ మర్డర్స్ ఇంకోటి రీసెంట్గా జార్ఖండ్లో జరిగిన విషయం ఏంటంటే, నిజంగా ఇది చెప్తే చాలా దారుణమైన ఘోరంగా అనిపిస్తుంది. ఏంటి అని అంటే, జార్ఖండ్లోని ఇద్దరు కపుల్ తమిళనాడుకు వచ్చి నివసిస్తున్నారు. రీసెంట్గా ఇది జూలైలో జరిగింది. జూలై 8కి జరిగిన స్టోరీ. ఏంటి అని అంటే, ఇద్దరు కపుల్ వచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తున్నారు. చేసిన తర్వాత తనకేమో 25 years ఆఫ్ ఏజ్ అండ్ ఇప్పుడు అమ్మాయికి ఏమో 24 years ఆఫ్ ఏజ్. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, 2 years వారు లివింగ్ రిలేషన్షిప్ చేసి ఒకానొక సందర్భంలో తను ఏం చేస్తాడంటే, బాయ్ ఏం చేస్తాడంటే వేరే అమ్మాయిని ఈ అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మాయి చాలా బాధపడి ఆయన అడుగుతుంది, నువ్వెందుకు ఇట్లా చేసినావు, నా లైఫ్ అంతా ఖరాబ్ అవుతుంది కదా అని అంటే, తను ఏం చేసిండో తెలుసా, ద బాయ్ టుక్ హర్ టు ద జంగల్ అండ్ he raped her first. He raped her, he participated into sex with her, and later he cut her into 50 pieces. A pathetic story, tragic incident. అంటే మన లైఫ్ ఎట్లుంటుంది అని అంటే, అందరి ముందు మంచిగానే ఉంటాం. జస్ట్ ఫిక్స్ యువర్ మైండ్స్ ఓవర్ మై వర్డ్స్. మన మైండ్ రోజు రోజుకి ఎట్లా అవుతుందంటే చాలా క్రూయల్గా తయారవుతుంది. మర్డర్స్ కానీ రేప్స్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. యాంగర్, ఫ్రస్ట్రేషన్. మన లైఫ్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ముందు కానీ అందరం మంచిగానే ఉంటాం. వెన్ వీ గో టు కాలేజ్, వెన్ వీ ఆర్ ఆన్ క్యాంపసెస్, when we go to restaurant, drive-ins, or go out party with the friends, మంచిగానే ఉంటాం. బట్ we know who we are when we are alone. మనం ఒక్కలం ఉన్నప్పుడే ఏంటో మనకు తెలుసు. ఈ కంట్రీలో రేప్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. You know how many rape cases are happening? According to Hindu newspaper and according to National Crime Reports Bureau, మన దేశంలో డైలీ 86 రేప్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ఉమెన్ అండ్ 49 offenses ఆర్ హ్యాపెనింగ్ డైలీ. 86 రేప్ కేసెస్ అండ్ 49 offenses. See how pathetic condition. మ్యాన్ యొక్క మైండ్ అలా ఖరాబ్ అవుతుంది. అంటే మనిషి రోజు రోజుకి ఎట్లా అవుతున్నాడు అంటే, లోపల ఉన్న పాపాన్ని బట్టి అది బయటకు వస్తుంది. మనని చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సినిమాసే కానీ, సినిమాస్ అంటే గుర్తొచ్చింది, KGF చూసిండ్రు కదా. ఐ డోంట్ సీ లైక్ దాట్. KGF సినిమాలో జరిగిన, నేను ఎందుకు సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అంటే, చేస్తున్నాయి అని అంటున్నానంటే, రీసెంట్ అంటే 1 year బ్యాక్ ఏ స్టోరీ వాజ్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇద్దరు ప్రేమించుకుంటారు. ముగ్గురు ఫ్రెండ్స్, నవీన్, హరికృష్ణ, ప్రియదర్శిని. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లలో, ఇంటర్లో. అయితే నవీన్ అండ్ ప్రియదర్శిని లవర్స్ అండ్ హరికృష్ణనేమో ఫ్రెండ్. కొన్ని రోజుల తర్వాత నవీన్ నల్గొండకి వెళ్ళిండు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? హరికృష్ణ అండ్ ప్రియదర్శిని. ఇప్పుడు వీళ్ళిద్దరు లవ్లో పడ్డ తర్వాత అది నవీన్కి తెలిసింది. నవీన్కి తెలిసిన తర్వాత ఒకరోజు నవీన్ వచ్చిండు పీర్జాదిగూడలో. నవీన్ వచ్చి అడిగినందుకు ఏమైంది తెలుసా, ఈ హరికృష్ణ ఏం చేసిండంటే అమ్మాయి కోసము లిటరలీ హీ టుక్ హిమ్ టు ద ప్రైవేట్ ప్లేస్ ఇన్ ద midnight. హీ స్టాబ్డ్ హిమ్ సో మచ్. ఫ్రెండ్సే అతి దారుణంగా చంపేసిండు. మరి ఏజ్ చూస్తే ఏం తెలుసా, బిలో 25 years ఆఫ్ ఏజ్. మనిషి యొక్క మైండ్ ఇలా అవుతుంది. హోమోసెక్షువాలిటీ,
క్యాంపస్లో కానీ ఎక్కడ కానీ ఇది చాలా అవుతుంది. సెక్స్ ఇవన్నీ ఉన్నాయి. మానవుని యొక్క అంటే సమస్య ఏంది అని అంటే పాపం. ఈ పాపం అనే వైరస్ ఉన్నది కాబట్టి ఇది మనల్ని మోటివేట్ చేస్తుంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. లైఫ్ అంటే అంటే ఇంకొకటి పెద్ద పెద్ద పనులే కాదు, మన ఇంట్లో వాళ్ళ మీద కోప్పడడం, యాంగర్, ఫ్రస్ట్రేషన్, చిన్న చిన్న దానికి అండ్ ఇవన్నీ ఉన్నాయి. మన మైండ్ ఎట్లా అవుతుందంటే రోజు రోజుకి అది దారుణంగా తయారవుతుంది. అయితే మనిషికున్న ఇది సమస్య ఇది. అయితే యేసు ప్రభు అనే ఆయన 2000 years బ్యాక్ మన కోసం రావడం జరిగింది. ఒకవేళ ఫోన్లో కనుక వైరస్ ఉంటే దీనికి యాంటీవైరస్ కావాలి. మనిషికున్న పాపం ఏందనంటే వైరస్ అంటే ఇది పాపం. ఈ పాపం పోవాలనంటే దేవుడు దిగి రావాల్సిన అవసరం ఉంది. ఈ యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే మనిషికున్న సమస్యలని తీర్చడానికి. మనిషి ఎంతో క్రూయల్గా ఉన్నాడు, మనిషి ఎంతో బ్రూటల్గా తయారవుతున్నాడు. అయితే ఈ మనిషి యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యేసు ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన 2000 years బ్యాక్ ఈ భూలోకానికి వచ్చిండు. అయితే ఒక 3 విషయాల కోసం ఈయన వచ్చిండు. ఒకటి, టు గివ్ ఎ సొల్యూషన్. సెకండ్ ఏంటంటే టు రివీల్ ఇన్విజిబుల్ గాడ్. దేవుడు ఎవరో తెలియదు మనకి, అందుకే దేవుణ్ణి పరిచయం చేయడానికి. దేవుడు అంటే ఎట్లా ఉంటాడంటే నాలాగానే ఉంటాడు అని చూపించడానికి. మూడవది ఏంది అని అంటే టు సేవ్ పర్మనెంట్లీ. అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము? నేను మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాన్కున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పినాం కదా. యాంగర్ కావచ్చు, ఇది మర్డర్స్, రేప్ కేస్, బ్రూటాలిటీ. మైండ్ అనేది చాలా క్రూయల్గా తయారవుతుంది రోజు రోజుకి. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఈ పాపంలో నుంచి మనలోన అది ఉన్నది కాబట్టి చాలా మందితో మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎట్లనంటే క్యాంపస్లోనికి వెళ్ళిన తర్వాత చాలా కొత్తగా కనబడుతుంది. మనం అప్పుడే 10th ముగించేసిన తర్వాత, లేకపోతే ఇంటర్లో కానీ, లేకపోతే బీటెక్లో కానీ, డిగ్రీలో కానీ వెళ్ళిన తర్వాత లవ్ అనే పేరు చెప్పి ఇప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లోని కానీ లవ్ ఉన్న తర్వాత ఇది సెక్స్లోనికి వెళ్తుంది. ఇప్పుడు సెక్స్ ఎట్లా అయింది అని అంటే ఇట్స్ అ బర్త్డే గిఫ్ట్. మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దర్ వర్జినిటీ. And dear students, I want to talk to you openly because you are the future leaders. I must talk to you. This is homosexuality కానీ లేకపోతే సెక్స్ కానీ ఇంకోటి ఏందనంటే మనలో ఉన్నది ఏంటంటే ఇంకోటి ఈ మర్డర్స్ కానీ రేప్స్ కానీ జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏందో తెలుసా? pornography. You know, India listed on the first position in watching pornography, in watching adult content. వీటి వల్లనే చాలా విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, సినిమాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఇంకోటి పార్నోగ్రఫీ, అడల్ట్ కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అమ్మాయిలు అలా చూడడానికి, దాని తర్వాత ఇట్లాంటి మర్డర్స్ చేయడానికి ఇట్లా పురికొల్పుతుంది. అయితే ఇవన్నీ జరిగినా జరగలేకపోయినా మనలో ఉన్న నియమం ఏంటి అని అంటే పాపం అంటే నేను ఒకటి క్లారిఫికేషన్ ఏంటి అని అంటే మనం పాపం చేయడం వల్ల పాపలమా? నో. బై బర్త్ వీఆర్ సిన్నర్స్. దట్స్ వై వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ మనలో ఇంకా ఏం జరుగుతుందని అంటే కొన్నిసార్లు మనీ, కొన్నిసార్లు ఫ్యామిలీ ప్రెషర్స్. నేను ఫస్ట్ చెప్పిన వీఆర్ గోయింగ్ అండర్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్. ఫ్యామిలీలో ఫైటింగ్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల కొన్నిసార్లు మనం డిప్రెషన్, లోన్లీనెస్లోనికి వెళ్తున్నాం. అంటే మన మైండ్ అనేది రోజు రోజుకి ఖరాబ్ అవుతున్నప్పటికీ ఇంకొక వైపు ఏంటి అని అంటే హార్ట్లో ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. టేకింగ్ ఆల్కహాల్, కన్జ్యూమింగ్, స్మోకింగ్, డ్రింకింగ్, taking drugs. You know, we go to many campuses.
there are people who take drugs and consuming alcohol, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఇవి ఎట్లా చేస్తుంది అని అంటే మన మైండ్ని ఇంకా అతి దారుణమైన పరిస్థితిలోనికి తీసుకొని వస్తుంది. రీసెంట్గా ఏపీలో జరిగిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి, జస్ట్ లిజన్ టు మీ, అండ్ షీ వెంట్ ఫర్ అవుట్ సైడ్ ఇన్ ద మార్నింగ్ ఫర్ వాష్రూమ్, అండ్ మెనీ పీపుల్ ఆర్ దేర్ who are taking drugs. They raped her and killed her. There are many factors, right, which influencing our personality. Society is influencing us and friends are influencing us. అంటే మన అడిక్షన్స్ ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఇవన్నీ మనకి ఎట్లున్నాయంటే ఇవన్నీ మనల్ని మోటివేట్ చేస్తున్నాయి, ఇవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బ్యాడ్ ఐడియాలజీలోకి వెళ్ళడానికి. ఇక దీనివల్ల వచ్చింది ఏంటి అని అంటే, స్టూడెంట్స్కి అయితే పర్టికులర్గా ఈ పార్నోగ్రఫీ చూడడం వల్ల కానీ, లవ్ అంటే ఇన్ఫాక్చుయేషన్, దీనివల్ల ఎట్లయితుంది తెలుసా? లెట్ మీ టాక్ ఆన్ 2 minutes. లవ్, ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ లవ్, లెట్ మీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫాక్చుయేషన్. ఇది ఎట్లా జరుగుతుంది అని అంటే, ఫర్ సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిండు అనుకో, ఆ అమ్మాయికి ఏం కావాల్సిన తేవాలి. మరి వీడు కూడా చదువుకుంటున్నాడు, అమ్మాయి చదువుకుంటున్నది. అంటే బర్త్డే పార్టీకి ఇవ్వాలి, తనకు డ్రెస్ ఇవ్వాలి, దాని తర్వాత అనుకున్నది చెయ్యాలి, బండి మీద తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందనంటే, పైసలు లేకపోతే ఇంట్లో అడగలేం, మన దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, స్టూడెంట్స్ చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో డబ్బులు తీసుకుంటున్నారు. యాప్స్, కొంతమంది యాప్స్ ఉంటాయి కదా, వాటిలో డబ్బులు తీసుకొని ఇక పార్టీస్ కానీ, ఇక లవర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్ చేయడం వల్ల జరిగేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఇంకొక మంత్ వచ్చిందనుకో డబ్బులు కట్టాలి, అటు అమ్మ నాన్నలకు ఫోన్ చేయలేరు, ఇటు వీళ్ళు సంపాదించలేరు, మళ్ళీ ఇంకొక యాప్లోనికి వెళ్ళడం, దాని నుంచి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ ఇటు కట్టడం, మళ్ళీ ఇంకో యాప్లోనికి వెళ్ళడం, దాని నుంచి డబ్బులు తీసుకోవడం, ఇంకో దగ్గర కట్టడం, అంటే ఇదే అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? అకాడమిక్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ లైఫ్. మన ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఏం చేస్తుందనంటే, ఫినాన్షియల్గా సఫర్ అవ్వడం వల్ల డిప్రెషన్, లోన్లీనెస్లోనికి వెళ్ళడం జరుగుతుంది. మనకున్న అడిక్షన్స్ మనల్ని డిప్రెషన్లోనికి తీసుకెళ్తున్నాయి. డిప్రెషన్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, వి డోంట్ హ్యావ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ అవర్ హార్ట్. We are like a prisoners in our own body. Sometimes ఏం జరుగుతుందో తెలుసా? You wanted to commit suicide. Suicidal tendencies కూడా నీ లోపల ఉన్నాయేమో డియర్ స్టూడెంట్. నీకున్న సమస్యల వల్ల, నీకున్న బాధల వల్ల, ఎవ్వరికి చెప్పుకోలేక, బయటికి రాలేక నువ్వు సతమతం అవుతున్నవేమో. ఎంప్టీనెస్ రోజు క్రియేట్ అవుతుంది. మీకు తెలుసా, ఇండియాలో ఈ సర్వే ప్రకారం, మీరు చెప్తే షాక్ అవుతారో నాకు తెలియదు కానీ నేనైతే షాక్ అయినా. ఏంటి అంటే, ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, బట్ యు నో సాడ్ థింగ్, 36 students who are 15 to 29 years of age commit suicide every day according to National Crimes Reports Bureau. 36 students. మీలాంటి స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్, రోజుకి 36 స్టూడెంట్స్ చనిపోతున్నారు. క్యాన్ యూ ఇమాజిన్? ఎందుకు చనిపోతున్నారు? అకాడమిక్ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్, డిప్రెషన్, లోన్లీనెస్, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ, అండ్ నాట్ ఏబుల్ టు కమింగ్ అవుట్ ఆఫ్ అడిక్షన్స్ నుంచి బయటికి రాలేక, ఎవరితో చెప్పుకోలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనే తలంపులు ఉన్నాయి. నువ్వు కాలేజ్ వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు, అంటే మంచి బట్టలు ఉండొచ్చు, మంచి అమ్మ నాన్న ఉండొచ్చు, కానీ రోజు ఏం జరుగుతుందో తెలుసా? when you go to restaurant, when you go to drive-in, when you go to parties with your friends, you are happy, but when you come to your home, you are feeling loneliness. You are thinking, why am I here? It's a man's self-existential question. You are thinking, why am I here? Who am I? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఏం చేస్తున్నా?
నా లైఫ్లో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్స్ నీ మదిలో ఉన్నాయేమో డియర్ స్టూడెంట్. నువ్వెవరికి చెప్పుకోలేవేమో, కానీ నీ మనసులో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. Do you know this scientist name? Blaise Pascal, who is a mathematician and also who invented the calculator. ఆయన ఏమంటాడంటే, there is a God-shaped vacuum in the each heart of the every human being which cannot be satisfied by any kind of created thing in the world but through Jesus Christ. అనంటే ప్రతి మానవుని హృదయంలో ఒక శూన్యత ఉన్నది. ఆ శూన్యత ఈ ప్రపంచంలో క్రియేట్ చేసిన దేని వల్ల కూడా సాటిస్ఫై పొందరు. కానీ క్రియేటెడ్ చేసిన ఏ థింగ్స్ వల్ల హ్యాపీనెస్ రాదు. నిజమైన సంతోషం లేదు మనకి. వీఆర్ ఎంజాయింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్, వీఆర్ టేకింగ్ ఆల్కహాల్, వీఆర్ టేకింగ్ డ్రగ్స్, అండ్ యూ మే టేక్ ఎనీథింగ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ టు సెక్స్ ఈవెన్, బట్ ఇట్ ఇస్ నాట్ బ్రింగింగ్ సాటిస్ఫాక్షన్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి అది సాటిస్ఫాక్షన్ అవుతలేదు. వన్ డే బిల్ గేట్స్ కేమ్ టు హైదరాబాద్. ఆయన బిల్ గేట్స్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, అంటే జర్నలిస్టులు ఆయనతో చెప్పిండ్రు ఏంటి అనంటే, సార్ మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కాదంటే రాంది మనశ్శాంతి. సి ఎ బిలియనియర్ ఈ మాటలు చెప్తుంటే ఎట్లా ఉంటుంది? మనకు చాలా రకాలైన కంఫర్ట్ జోన్లో ఉండుండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, మంచి భోజనం చేయొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, మంచి బంగ్లా ఉండొచ్చు. కానీ నిజంగా ఏంటంటే ఈరోజు నీకు హ్యాపీనెస్ లేదు, ఈరోజు నీకు సంతోషం లేదు. నువ్వు ఎంత తాగినా, ఎక్కడ పోయినా, ఏం చేసినా నిజమైన సంతోషం నీకు రావడం లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చిందంటే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి, టు గివ్ ఎ సొల్యూషన్. మన ప్రాబ్లమ్స్కి, నీ ప్రాబ్లమ్స్కి, నా ప్రాబ్లమ్స్కి ఆయన సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చిండు. ఆయన వచ్చిందే ఆయన మనకు సొల్యూషన్ ఇవ్వడానికి. మన హృదయంలో ఏంటి అని అంటే ఎప్పుడు ఎంప్టీనెస్ ఉంది, ఎంప్టీనెస్, లోన్లీనెస్ మనం చాలా ఫీల్ అవుతున్నాం. అయితే మన హృదయంలో నెమ్మది లేదు. కానీ యేసు ప్రభు ఆయన మాట ఏమంటాడో తెలుసా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ మాటలో చాలా అర్థం ఉంది డియర్ స్టూడెంట్స్. ఏంటి తెలుసా, నువ్వు అనేకమైన భారాలు నీ హృదయంలో మోయొచ్చు, ఎవరికి చెప్పుకోలేని బాధలు నీ హృదయంలో ఉండొచ్చు, అంటే మనశ్శాంతి లేకుండా నువ్వు ఉండొచ్చు. డబ్బు ఉన్నా, స్టాక్ మార్కెటింగ్ చేసినా, లేకపోతే ఎంత పార్నోగ్రఫీ చూసినా, లేకపోతే అమ్మాయితో తిరిగినా, లేకపోతే ఏం చేసినా, ఫ్రెండ్స్తో తిరిగినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే ఏం చేసినా నీకు రెస్ట్ లేకపోయి ఉండొచ్చు నీ హృదయంలో. కానీ జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడంటే, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను నీకు రెస్ట్ ఇస్తా, నీ హృదయంలో నేను నీకు రెస్ట్ ఇస్తా అంటున్నాడు. హీ కేమ్ టు ఎర్త్ టు రివీల్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన గాడ్ అయింది ఎందుకో నేను ఒక చిన్న స్టోరీని చెప్తా. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది. ఒక చిన్న ఆయన చనిపోతాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటర్నెట్లోనైనా చూసుకోవచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే 11వ వచనం నుంచి, అండ్ నో నీడ్ టు డూ దాట్, ఓకే, యూ కెన్ సీ. అక్కడ యేసు ప్రభు ఒక ఊరి నుంచి వస్తాడు. జెరూసలేం నుంచి జీసస్ క్రైస్ట్ వస్తాడు. ఇంకొక ఊరు అనేది నాయిన్ అనే పట్టణం ఉంటుంది, నాయిన్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్లో ఒక చిన్న అబ్బాయి చనిపోతాడు. ఆ తల్లి కుమారుడు ఉన్నగానొక కుమారుడు చనిపోతాడు. అంతకంటే ముందే వాళ్ళ హస్బెండ్ లేడు, ఆ మొక్కత అయిపోయింది. ఉన్నగానొక కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు ఆమెకు ఎవ్వరు లేరు. అయితే కాఫిన్ బాక్స్లో పెట్టి చాలామంది జనాలతో వాళ్ళందరూ ఏడుస్తూ ఊరి గవిని వెలుపలి వైపు ఆయనని తీసుకెళ్తారు. సెమిటరీ అంటే శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు ఊరి వెలుపల్లోనికి వస్తారు. వీళ్ళందరూ పాడను పట్టుకొని బయటికి వెళ్తుంటారు. ఎ ఫెంటాస్టిక్ మీటింగ్ దాట్ ఇస్. అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమంటాడు తెలుసా, పాడ మీద చిన్న ఆయన చనిపోయిండు, ఆ చైల్డ్ని అంటే ఆ బాయ్ని తీసుకొని వెళ్తున్నారు, ఆ డెడ్ బాడీని తీసుకొని.
జీసస్ క్రైస్ట్ వచ్చి ఆ క్రౌడ్లో వాళ్ళ మమ్మీతో చెప్తాడు ఏంటంటే, మీరు ఏడవద్దు అని చెప్తాడు. ఏడవద్దు అని అంటే ఆమెకున్న సమస్య ఏంది? కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హస్బెండ్ చనిపోయాడు, ఇప్పుడేమో వాళ్ళ కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు లేరు, తనకంటూ ఎవరు లేరు. ఇప్పుడు తనకు హోప్ అసలు లేనే లేదు. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మెల్లగా ఆ పాడ దగ్గరికి వెళ్ళి, ఆ కాఫిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఆ చైన్ పట్టుకొని, ఆ బాయ్ యొక్క చైన్ పట్టుకొని, ఓ లిటిల్ వన్ గెట్ అప్ అని అంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆ చిన్న పిల్లవాడు హీ కేమ్ టు లైఫ్. అసలు ఏంటిది? నేనేదో మీకు ఉత్త విషయాలు చెప్తలేను. బైబిల్ అనేది ఇది నిజం. చరిత్రలో యేసు ప్రభు ఉన్నాడు. మీకు కొన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మీ ముందు పెడతా. ఏంటి అనంటే, చరిత్రలో యేసు ప్రభు లేడనుకోవచ్చు. చరిత్రని రాసిన నాస్తికులైన ఒక ముగ్గురు హిస్టోరియన్స్ని మీకు చెప్తా. అయితే క్రిస్టియన్స్ కనుక, అంటే వరల్డ్లో ఎవరు క్రిస్టియన్స్ లేరు బేసిక్గా చెప్పాలంటే. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు క్రిస్టియన్స్ అయినరు. యేసు ప్రభు ఒక క్రిస్టియన్స్ గురించే రాలేదు, ప్రతి మానవుని గురించి వచ్చిండు, ప్రతి మనిషి గురించి ఆయన వచ్చిండు. అయితే ఈయన చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ నిజంగా జరగలేదనుకోవచ్చు, కానీ మీ ముందు ముగ్గురిని పెడతా, ఒక 3 హిస్టోరియన్స్ని. ఈ 3 హిస్టోరియన్స్ హూ ఆర్ నాట్ బిలీవర్స్, హూ డిడ్ంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒకటి జోసెఫస్ ఫ్లావియస్. ఆయన AD 37 నుంచి 100 సంవత్సరాలలో ఆయన బతికిండు. ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో యేసుప్రభు చరిత్రలో ఉన్నాడు అని. యేసుప్రభు ఎప్పుడు చనిపోయిండు? ఆయన BC 4 నుంచి ఆయన 29 AD వరకు ఆయన బతికిండు, 33.5 సంవత్సరాలు. అయితే 29 నుంచి 37 వరకు ఎన్ని ఇయర్స్ గ్యాప్? 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్లో ఎవరైనా అబద్ధం ఆడతారా? జీసస్ క్రైస్ట్ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ 8 ఇయర్స్ జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఒకవేళ నువ్వు చూసినావు అనుకో, అబద్ధం ఆడొచ్చా? ఒక 50 ఇయర్స్ జరిగిన స్టోరీని అబద్ధంగా రాయొచ్చేమో, కానీ ఒక 8 ఇయర్స్ 2 ఇయర్స్ జరిగింది మనం అబద్ధం చెప్పలేం కదా. ఆయన ఏమంటాడంటే, జోసెఫస్ ఫ్లావియస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద హిస్టరీ. జీసస్ క్రైస్ట్ లివ్డ్ ఇన్ అ పాలెస్టైన్ ప్రావిన్స్. ఆయన చెప్తాడు ఆయన బెత్లహేంలో పుట్టిండు అని. అండ్ ఇంకొక ఆయన ఎవరు అంటే పబ్లిషియస్ కార్నెలియస్. ఆయన AD 56 నుంచి 120 సంవత్సరాలలో బ్రతికి ఆయన రాసిన అనల్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకంలో ఆయన ఏమని చేస్తాడు తెలుసా? రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు చేత యేసు ప్రభు ఆయన శిక్ష నొంది మరణానికి అప్పగింపబడిండు అని. హీస్ నాట్ ఎ క్రిస్టియన్. మీరు ఇప్పటికీ గూగుల్లో చూడొచ్చు, నేను అబద్ధాలు చెప్పట్లేదు. యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరు అంటే సుటోనియస్. AD 68 నుంచి AD 122 వరకు ఆయన జీవించి ఏం రాసిండు అంటే, ఈ కాలంలో జరిగినది ఏంటి అని అంటే, చాలామంది జ్యూస్ ఏం చేసిండ్రు అంటే, యేసు ప్రభు అనే ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు క్లాడియస్ అనే చక్రవర్తి రోమా నగరం నుంచి అందరినీ బయటికి వెళ్ళగొట్టిండు అని. యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడు. అయితే ఈ బాయ్ని ఆయన మరణంలో నుంచి లేపిండు. వాళ్ళకున్న సమస్య ఏంది అని అంటే మరణం. ఇప్పుడు నీ సమస్య ఏదైనా కావచ్చు. నీ సమస్య మేబీ టేకింగ్ డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, లేకపోతే మోసపోయి ఉండొచ్చు, నీ హృదయంలో నెమ్మది లేకపోవచ్చు. జేమ్స్ ఇర్విన్ అనే ఆయన ఏం చెప్తారు అని అంటే, జేమ్స్ ఇర్విన్ అంటే ఆయన ఒక కాస్మోనాట్. 1971లో ఆయన అంతరిక్షంలోని మూన్ మీదకి వెళ్ళి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏమని చెప్తాడు తెలుసా? భూమి మీదకి, ఇట్ ఈస్ నాట్ ద గ్రేటెస్ట్ థింగ్ మ్యాన్ ల్యాండెడ్ ఆన్ ద మూన్, బట్ ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ గాడ్ కమింగ్ అన్ టు ద ఎర్త్. సాక్షాత్తు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిండు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండు అని అంటే, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన నీకోసం ప్రాణం పెట్టిండు. ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి
నీ లైఫ్ కోసం, నా లైఫ్ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టిండు. ఆయన మూడవ దినాన్న ఆయన తిరిగి లేచిండు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకు నిత్య జీవం కలుగజేస్తాడు. ఇంకోటి ఏందనంటే టు సేవ్ అస్ పర్మనెంట్లీ అని అన్న కదా. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఏ బుక్స్ అయినా చెప్పేది ఏందనంటే ఒకటి స్వర్గం, ఇంకొకటి నరకం. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మనకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా ఇంకోటి ఏం చేస్తాడంటే ఆయన మనకి నెమ్మదినిస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన స్వర్గంలో ఆయనతో పాటు ఉంటాం. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని పెట్టేంత. అది ఎంతనంటే ఐ వాంట్ టు టెల్ యూ దీస్ థింగ్స్. యేసు ప్రభువుని చంపిన యేసు ప్రభు వచ్చిందే మన కోసం చనిపోవడానికి. ఇక్కడ మెడికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరు అన్నారా? ఓకే ఫైన్. జీసస్ క్రైస్ట్ ఆయన వచ్చి, అది మిడ్ నైట్. ఆయన లైఫ్లో జరిగిన ఒక స్టోరీని మీకు వివరించి నేను క్లోజ్ చేస్తాను విత్ ఇన్ 5 minutes. అది మిడ్ నైట్. ఆ మిడ్ నైట్లో యేసు ప్రభు ఇంకొక 2 రోజులు అలా చనిపోతున్నాడు. యేసు ప్రభు 2 రోజులు అలా చనిపోతున్నాడు అనే ముందు వాళ్ళ ఫ్రెండ్స్తో భోజనం చేసి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3 members తీసుకొని గెస్సమనే తోటలోనికి ఆయన పోతాడు. ఆ నైట్ ఆయన ప్రార్థన చేసుకుంటాడు. 2 రోజులలో ఆయన చనిపోబోతున్నాడు. అయితే ఆయన ఈ ఫ్రెండ్స్ని కొంచెం దూరం ఆపేసి ఆయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన శరీరం నుంచి రక్తము, చెమటలు, అంటే ఈ పోర్స్ ఉంటాయి కదా, స్వెట్ గ్లాండ్స్, వీటిలో నుంచి రక్తం గారుతుంటుంది ఆయనకి. యునో దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటారు అంటే హెమటోహైడ్రోసిస్ అని అంటారు. యేసు ప్రభు యొక్క శరీరం అనేది చాలా సున్నితంగా తయారైపోతుంది, బ్లడ్ కారుతూ ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే 300 నుంచి 400 మంది బెటాలియన్స్ ఆ యొక్క గార్డెన్లోనికి వచ్చి యేసు ప్రభు గురించి వెతుకుతుంటారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని వాళ్ళని అడుగుతాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసు ప్రభుతో వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము నజరేయుడైన యేసు ప్రభుని వెతుకుతున్నామనంటే ఆ యేసు ప్రభు నేనే అంటాడు ఆయన. ఇక్కడ ఒక ట్రాజిక్ థింగ్ ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. 300 నుంచి 400 మంది బెటాలియన్స్ యేసు ప్రభు ఎప్పుడైతే తనే యేసు ప్రభు అని చెప్తాడో ఒక 2 అడుగులు వెనక్కి వేసి వాళ్ళు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. బికాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద పాలెస్టైన్ ప్రావిన్స్. ఆ రోజుల్లో ఆయన అంతటి మహనీయుడు. అయితే ఈ 300 to 400 members ఏం చేయాలంటే, అంటే యేసుప్రభు అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ రోమా గవర్నమెంట్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒక ఆయన ముందు ప్రజెంట్ చేస్తారు. ఆ నైట్ ప్రజెంట్ చేసి మరుసటి రోజున, నేను ఇక్కడ అన్న చూడు పొంతి పిలాత్ అనే ఆయన గవర్నర్ అని, రోమా గవర్నర్ అని, పొద్దున్నే ఆయన ముందు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన స్థలం ఏంటి అని అంటే అది ఓపెన్ ఎయిర్ థియేటర్. ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే ఎట్లుంటుంది అని అంటే, చాలా మంది, అంటే ఇట్లా మొత్తం ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే అర్థమవుతుంది కదా, కొన్ని 100 మంది బెటాలియన్స్, పీపుల్ అండ్ హిస్ డిసైపుల్స్. ఇక్కడనేమో గవర్నర్, యేసు ప్రభు అండ్ ఇంకొక దొంగ నిలబడి ఉంటాడు. అయితే అక్కడున్న తీర్పు ఏంటి అని అంటే, యేసు ప్రభు అంటే చాలా మందికి, కొంతమందికి పగ ఉన్నది. అక్కడ కొన్ని 100 మంది చెప్పిన మాట ఏంటి అని అంటే, క్రూసిఫై హిమ్, అంటే యేసు ప్రభుని సిలువేయండి అని. కానీ ఈ పొంతి పిలాత్ అనే ఆయన గవర్నర్కు ఆయనకి ఏం పాపం కనబడతలేదు ఈయనలోన. అయితే ప్రజలు చాలాసార్లు ఈ మాటలు చెప్పడం వల్ల జీసస్ క్రైస్ట్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆయన బాడీ మీద ఉన్న వస్త్రాలను తీసేసి ఆయనని కొట్టడం స్టార్ట్ చేస్తారు. దేంతోనంటే కొరడ అంటే మామూలు కొరడ కాదు. కొరడ అనేది ఒక కొక్కాలతోని కానీ, ఇనుప చెర్రాలతోని కానీ, యానిమల్ స్కిన్స్తో కానీ ఉంటుంది. ఒకవేళ ఒక బెంచ్ని కనుక దాంతో కొట్టినామనుకో, అది మొత్తము చెక్క పేర్లు లేసి వస్తాయి. అలాంటి దాంతో కొట్టినారు. అయితే జీసస్ క్రైస్ట్ని ఒక విప్పింగ్ పోస్ట్కి ఇట్లా పెట్టి ఆయనను కొడుతున్నప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఏమంటారంటే థొరాక్స్ అంటారు. ఈ థొరాక్స్ మీద కొడుతూ ఉంటే, స్పైనల్ కార్డ్ మీద కొడుతూ ఉంటే, యేసు ప్రభువుని కొట్టిన ప్రతి దెబ్బకి
ఆ కొక్కాల లోపల ఇరుక్కొని యేసుప్రభు యొక్క శరీరాన్ని బయటికి లాగేస్తున్నాయి. కొట్టే ప్రతి దెబ్బ యేసుప్రభు యొక్క శరీరాన్ని బయటికి తీసేస్తూ ఆయన వెయిన్స్ అన్ని పగిలిపోతున్నాయి. సిసరో అనే 3rd century హిస్టారియన్స్ ఏమంటాడు అని అంటే, ఇట్ ఈస్ అంటే జీసస్ క్రైస్ట్ని ఎప్పుడైతే కొడుతున్నారో ఆయన వెయిన్స్ ఈవెన్ ఆయన బోన్స్ కూడా కనబడే విధంగా కొట్టిండ్రని. యేసుప్రభు చాలా ఈజీగా చనిపోయిండు అనుకుంటాం. ఆయనని కొట్టే దెబ్బలకి ఆయన యొక్క వీన్స్ అంటే ఈ థొరాక్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ హార్ట్స్కి కానీ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. కొట్టే ప్రతి దెబ్బ అది లేపుతూ ఉంటే అంటే శరీరం బయటకు వస్తుంది, రిబ్బన్ లాగా తయారవుతుంది, మాంసం అంతా బయటికి పడుతుంది. ఇదంతా బయటికి పడుతుంటే యేసు ప్రభు చెప్పలేని వేదనకు గురైంది ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయనని ఇట్లా తిప్పేసి దీన్ని జిఫాయిడ్ ప్రాసెస్ అంటారు, స్టర్నమ్ అంటారు దీని మీద కొడుతూ ఉంటే యేసు ప్రభువుని ఆయన యొక్క శరీరం మొత్తం బయటికి లాగబడింది. ఎంత దారుణంగా కొట్టినంటే 39 దెబ్బలు ఆయనని కొడుతూ ఉంటే ఆయన శరీరంలోని రక్తము మాంసము రిబ్బన్ లాగా తయారైవి బయటకు వస్తుంది. ఇదంతా బయటకు వచ్చి యేసుప్రభు ఆ రక్తం మడులో ఉన్న లీటర్స్ 5 లీటర్స్ కదా మ్యాన్లో ఉన్నది, ఈ 5 లీటర్స్ దాదాపు బయటకు వచ్చినాయి. అకార్డింగ్ టు డాక్టర్ సర్వే, నేను ఉత్తగా చెప్పట్లేదు, నేను సర్వే చేసి బుక్స్ చదివి చెప్తున్నా, మీరు ఇంకా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే యేసు ప్రభు కొట్టడానికి ఆయన యొక్క కన్ను కొడితే ఒక కొక్కెం అనే దానిలో ఇరికి యేసు ప్రభుని ఇట్లా అంటే ఆ కన్ను అనేది అవిసిపోయింది. ఇది హిస్టారికల్ అండ్ డాక్టరల్ ఫ్యాక్ట్స్. యేసు ప్రభువు నీకోసం అంత చనిపోయాడు అంటే యేసు ప్రభుని ఇంతతోనే వదిలినరా అంటే ఇంతతో వదలలే. యేసు ప్రభుని ఆ రక్తపు మడుగులో నుంచి ఈడ్చుకుంటూ వెళ్తూ ఒకవైపు ఆయన యొక్క శరీరం రబ్బన్లాగా తయారయ్యి అది వేలాడుతుంది, మాంసం బయటకు వచ్చింది. ఆయనను తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి ఆయనకు ఒకవైపు కన్ను మీద దెబ్బ తాకింది, ఆ కళ్ళలో నుంచి ఆ కన్ను అవిసిపోయి వాటర్ కారుతుంటే, ఇంకోటి ఆయన ఒక ప్లేస్లో పెట్టి ఆయనకి ఏం చేశారు అంటే ఒక ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు యూదులకు రాజు అన్నారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టి చాలా కంప్రెస్గా ఒత్తితే ఆయన చెప్పలేని వేదనకు గురైండు. ఇంకోటి ఏం తెలుసా, ఆ మాంసం మొత్తం బయటకు వచ్చింది, ఈవెన్ బోన్స్ కూడా కనబడేంత అవకాశం ఉన్నది. దానికి వీళ్ళు ఏం చేసిండో తెలుసా, ఒక చెమికీల అంగిని ఆయనకు తొడిగితే ఆయన చెప్పలేని వేదనకు గురైండు. యేసు ప్రభువుకు ప్రాణము పోయినట్టు అవుతుంది. దానికి ఇక్కడ ఇంకొకటి జరిగింది తెలుసా, యేసు ప్రభువులో నుంచి రక్తం పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందో తెలుసా, 137 కిలోలు బరువు కలిగిన ఒక సిలువను ఆయన ముందు వేసి 6 కిలోమీటర్లు నడవని చెప్తే ఆయన నడవలేకున్నాడు. ఎందుకో తెలుసా, బాడీలో నుంచి రక్తం పోతుంది. దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటారు అంటే హైపోవాలమిక్ షాక్ అని అంటారు. హైపోవాలమిక్ షాక్ అని అంటే ఏంటి అని అంటే బ్లడ్లో అంటే రక్తము గుండెలో ఉండదు ఇది పంప్ చేయడానికి. నంబర్ 1, హైపోవాలమిక్ షాక్ కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే రక్తం ఉండదు పంపు చేయడానికి. ఇంకోటి ఆ వ్యక్తి ఎట్లయితాడు అంటే కింద పడిపోతాడు. 2 రీనల్ ఫెయిల్యూర్ జరుగుతాయి, 3 దాహం అవుతాయి. యేసు ప్రభులో ఇవన్నీ జరిగినాయి. యేసు ప్రభు ఒకసారి కింద పడ్డాడు, యేసు ప్రభుకు రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఎందుకు అది జరగడం వల్ల ఏమైందంటే యేసు ప్రభు దాహానికి గురైండు. యేసు ప్రభుని 6 కిలోమీటర్ల సిలువతో తీసుకెళ్ళిన తర్వాత ఆయనని సిలువకేసి ఇక్కడ ఆయనను కొట్టడం స్టార్ట్ చేశారు. దీన్ని ఏమంటారు అంటే మిడియన్ నర్వ్ అంటారు. యేసు ప్రభుని సిలువ మీద పెట్టి కొడుతూ ఉంటే దీని మీద పెట్టి మీ మిడియన్ నర్వ్ని ఒకసారి ప్రెస్ చేసుకోండి, చాలా నొప్పి వస్తుంది. దీని మీద పెట్టి ఆయనని సిలువకేసి కొడితే ఆయన ప్రాణం ఊగిసలాడిపోయింది. ఆయనని సిలువకి వేలాడదీసిండ్రు, ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడిండు. ఏ దేవుడైతే ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడో ఆ దేవుడు ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిండు. ఆయన 3వ దినాన తిరిగి లేచిండు. ఆయన చనిపోయిండు, ఆయన 3వ దినాన తిరిగి లేచిండు. ఈ యేసు ప్రభు నీ లవర్ నీ కోసం ఇంత ప్రాణం పెట్టదేమో, ఫ్యామిలీ మెంబర్స్ నీ కోసం ప్రాణం పెట్టరేమో, నీ ఫ్రెండ్స్ నీ కోసం ప్రాణం పెట్టరేమో, కానీ జీసస్ క్రైస్ట్ నీ కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయిండు. నీకున్న ఏ బాధ అయినా, డియర్ స్టూడెంట్స్ ప్లీజ్, ఇదే ఒక మంచి సమయమేమో. యేసు ప్రభు నీ కోసం చనిపోయి ఆమెను ఏమంటున్నాడంటే, చనిపోయి తిరిగి లేచిన వాడు ఏమంటున్నాడంటే,
నీకు నేను నిత్య జీవాన్ని అంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఐ ఆమ్ ద వే టు హెవెన్ అని జీసస్ క్రైస్ట్ చెప్పిండు. సో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి అని ఆయన అంటాడు. మీ హృదయంలో మనశ్శాంతి నెమ్మది లేకపోతే ఆయన మీకు నెమ్మదినిస్తాడు. ఒకవేళ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు అనే సత్యాన్ని నువ్వు నమ్మితే ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక 1 minute హార్డ్లీ. నీ లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదేమో, ఒక్కసారి ఆలోచించు. నీకున్న సమస్యలు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. నీ లైఫ్లో ఎప్పుడు నీ జీవితం గురించి ఆలోచించలేదేమో. నా లైఫ్ ఎటుపోతుంది, నేనేమవుతున్నా, నాకున్న సమస్యలు నన్ను ఇంకా బాధలో నెట్టేస్తున్నాయి. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, డిప్రెషన్, లోన్లీనెస్ గుండా నువ్వు వెళ్తున్నావేమో. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటాడు. నీకు ఒకవేళ యేసుక్రీస్తు ఇష్టమైతే, యేసయ్యా నువ్వు నా కోసం చనిపోయినావు, నాకు సహాయం చేయి, నా కోసం తిరిగి లేచినావు, నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. మీకు ఇష్టం ఉంటే మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోవచ్చు. యేసు ప్రభు కావాలని అనేవాళ్ళు, యేసయ్యా నా హృదయంలోనికి రా, నా దేవుడిగా ఉండు, నాకు ప్రభువుగా ఉండు అని ప్రార్థన చేయొచ్చు. మా దేవా మా ప్రభువా నీ పాదాలకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే స్టూడెంట్స్ మిమ్మల్ని అంగీకరిస్తున్నారు, మీరు కావాలని వాళ్ళ హృదయంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. వాళ్ళు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించేటట్టు కృప చూపించండి. నువ్వెందుకు వచ్చినావు అంటే మాకున్న సమస్యను తీసేయడానికి. ఏ స్టూడెంట్స్ ఎవరైతే బాండేజెస్లో ఉన్నారో, వాళ్ళు బయట రావాలని ఇష్టపడుతున్నారో, నీ సహాయం కోరుతున్నారో, వాళ్ళకి నువ్వు దర్శించు ప్రభా, సహాయం దయచేయమని కృప చూపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. Thank you students, and thank you so much for inviting me, and thank you for your patient listening.